హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ప్రీవియస్‌గా జరిగిన టెట్ పేపర్‌నైతే చూద్దామండి. ఇది మనకి మ్యాథ్స్, సైన్స్‌కి సంబంధించిన పేపర్ 2 18థ్ రోజు మార్నింగ్ సెషన్‌లో మనకి రీసెంట్‌గా డీఎస్సీ జరిగింది కదా! డీఎస్సీ కంటే ముందు పెట్టారు కదా! ఆ టెట్ పేపర్ ఇది. అందుకని ఈ పేపర్‌నైతే మీరు ఇప్పుడు టెట్‌ను అప్లై చేసిన వాళ్ళందరూ ఈ పేపర్‌నైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే ఇది ప్రీవియస్‌గా జరిగింది కాబట్టి మనకు టెక్స్ట్ బుక్స్ మారిన తర్వాత ఉన్న ఫస్ట్ జరిగిన టెట్ 2 టైమ్స్ జరిగింది. తర్వాత ఇది జరిగింది కాబట్టి ఈ పేపర్‌నైతే ప్రాక్టీస్ చేయండి. ఇది చేయడం వలన మనకి ఎగ్జామినర్ ఏ విధంగా బిట్స్ అడుగుతున్నారు అనేదైతే తెలుస్తుంది. ఈ బిట్స్ మీకు టెట్‌కి, డీఎస్సీకి రెండిటికి యూజ్‌ఫుల్ అవుతాయి. ఇవన్నీ నేను ప్లే లిస్ట్‌లో పెడతానండి. మీరు ప్లే లిస్ట్‌ని ఓపెన్ చేసి ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు టెట్‌లో ఇప్పుడు మ్యాథ్స్ రాసేవాళ్ళైనా, సైన్స్ రాసేవాళ్ళైనా ఇద్దరు కలిపి ఒకటే పేపర్ ఉంటుంది. వాళ్ళకి సిలబస్ కూడా నేను ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ బిట్స్ 30 వస్తాయి. సైన్స్ బిట్స్ అనేటివి మనకి ఫిజిక్స్ నుంచి 15 బిట్స్, సైన్స్ నుంచి 15 బిట్స్ అయితే వస్తాయి. దానిలో సైన్స్‌లో నుంచి మీకు 15 బిట్స్‌లో నుంచి 12 బిట్స్ కంటెంట్ నుంచి అయితే వస్తాయి. మిగతా 3 బిట్స్ అనేది మెథడాలజీ నుంచి అయితే వస్తాయి. ఇక పోతే మనకి ఫిజిక్స్ నుంచి ఆ విధంగా బయో సైన్స్ నుంచి 12 బిట్స్ అయితే కంటెంట్ నుంచి అయితే వస్తాయి. 3 బిట్స్ అనేటివి మనకి మెథడాలజీ నుంచి అయితే వస్తాయి. ఇప్పుడు మనము ఫిజిక్స్, బయాలజీ 2 సబ్జెక్ట్‌లకు సంబంధించిన మెథడాలజీ బిట్స్, కంటెంట్ బిట్స్ ఈ పేపర్‌లో అయితే చూద్దాం. ఇక ఫస్ట్ ఎళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. జాయిన్ అనే ఆప్షన్ ఆన్ చేసుకొని జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీరు అన్ని వీడియోస్ అయితే చూడగలుగుతారు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. సిలబస్ ఉందండి. అటు టెట్‌కి సంబంధించిన సిలబసు, ఇటు డీఎస్సీకి సంబంధించిన సిలబసు అన్నీ ఛానల్‌లో ఉన్నాయి. మీరు అన్ని వీడియోస్ చూడాలంటే మీరు జాయిన్ అయితే అన్ని వీడియోస్ అయితే చూడగలుగుతారు. ఇంకా టెట్, డీఎస్సీకి సంబంధించి అప్డేట్స్ కూడా ఛానల్‌లో ఇస్తూ ఉంటాం కాబట్టి మీరు ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఛానల్‌లో జాయిన్ అయితే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు వీడియోస్ అన్నీ చూడగలుగుతారు. మీకు నోటిఫికేషన్స్ ఒస్తాయి. అందుకని ఛానల్‌లో జాయిన్ అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకైతే ఎళ్ళిపోదామండి. ఇంకా ఏమన్నా మీకు టెట్, డీఎస్‌కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్స్‌కి మేము కంపల్సరీగా మీకు రిప్లై అయితే ఇస్తాము. సిలబస్ అన్నీ తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసి మరీ అప్‌లోడ్ అయితే చేశాము. మీకు ఏ డౌట్ ఉన్నా గానీ ఆ సిలబస్ ప్రకారం ఏ విధంగా చదవాలనేది కూడా మేము ఆ పేపర్‌లో చెప్పడం అయితే జరిగింది. ఆ సిలబస్ కాపీలో మీరు ఆ విధంగా చదివి మీరు మంచిగా స్కోర్ అయితే తెచ్చుకోండి. ఇక వీడియోలోకైతే ఎళ్ళిపోదామండి. ఇక్కడ ఇవ్వబడిన గ్రాఫ్‌లో T4S వద్ద వేగం ఎంత అనేది ఇచ్చారు. ఇక్కడ మీకు తెలిస్తే ఆన్సర్స్ అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీరు మీకు ఇది ఒక ఎగ్జామ్ లాగా మీరు ఎన్ని నిమిషాల్లో చేయగలుగుతున్నారు, ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి 0 డిగ్రీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ 0 అని ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంలో అయితే ఉంటాయి. మీకు టీజీటీకి, పీజీటీకి, స్కూల్ అసిస్టెంట్‌కి, ఎస్ఏ బయాలజీ వాళ్ళకి, ఎస్ఏ ఫిజిక్స్ రాసే వాళ్ళకి కూడా ఇదైతే యూజ్‌ఫుల్ అవుతుంది. మ్యాథ్స్ బిట్స్ కూడా నేను ముందు వీడియోలో అప్‌లోడ్ చేశానండి. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఇక్కడ 14 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ఒక బంతి నిట్టనిలువుగా పైకి విసిరి వేయబడింది. అది చేరిన గరిష్ట ఎత్తు g 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్‌గా తీసుకోండి. ఇక్కడ 10 మీటర్లు. పలుమార్లు పరావర్తనం కారణంగా సాగదీయబడిన ధ్వనియే ప్రతినాదం అంటారు. ఒక ద్వికుంభాకార కటకములో వస్తు దూరము యు. ప్రతిబింబ దూరానికి సమానమైన కటక నాభ్యంతరము F విలువ F = U/2.
నిరోధకత, ఎం. వాహకత్వము. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. క్రింది వానిలో జనరేటర్‌కు సంబంధించని అంశం. బ్యాటరీ. చర్యాశీలత ఆధారంగా క్రింది వానిలో భిన్నమైనది. ప్లాటినం. CnH2n+2 అల్కేను. CnH2n+1. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద్రవము బాష్పీభవనం చెందేది. దాని ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవము బాష్పీభవనం చెందుతుంది. ఎన్ఎల్ఎక్స్ పద్ధతిని మూలక పరమాణువులు ఎలక్ట్రాన్స్ విన్యాసం వ్రాయడానికి ఉపయోగిస్తాము. ఇందులో ఎక్స్ దీనిని సూచిస్తుంది. ఎలక్ట్రాన్ల సంఖ్యను సూచిస్తుంది. వంట పాత్రలకు ఆహార పదార్థాలు అంటుకోకుండా చేసే పూత వేయడానికి టెఫ్లాన్‌ను వాడతారు. ఈ టెఫ్లాన్ అనేది నూనె, నీరు అంటుకునే ప్రత్యేక ప్లాస్టిక్. ఇక్కడ ప్రకటన, కారణం 2 ఇచ్చారు. ఏ సరియైనది కానీ ఆర్ సరియైనది కాదు. తడిగా ఉన్న నీటి లిట్మస్ కాగితమును పొడిగా ఉన్న హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు దగ్గరికి తీసుకుని రాబడింది. దీనికి సంబంధించి సరియైన పరిశీలన. లిట్మస్ ఎరుపు రంగుకు మారుతుంది. క్రింది వానిలో సరికాని వాక్యంను గుర్తించండి. కణంలోని కేంద్రంలో మాత్రమే DNA ఉంటుంది. ఇక్కడ సరికాని వాక్యము మీరు ఇవి అబ్జర్వ్ చేసుకోండి. సంవృత రక్త ప్రసరణ వ్యవస్థను కలిగిన జీవి. ఆక్టోపస్. బయోడీజిల్ ఉత్పత్తి చేయు మొక్క. జెట్రోపా. ఇక మనకి ఇక్కడి నుంచి మీరు బయాలజీ బిట్స్ అయితే స్టార్ట్ అయినాయి చూడండి. క్రోమోజోమ్స్ ఇక్కడ నుంచి. వన్ 135 వరకు అయితే ఉంటాయి ఇవి. ఇక్కడ నుంచి మనకి బయాలజీ బిట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. గాలి పీల్చుకునేందుకు తలపై భాగంలో శ్వాస రంధ్రం గల జీవి. డాల్ఫిన్. తల పై భాగంలో శ్వాస రంధ్రాలు ఉంటాయంట డాల్ఫిన్‌కి. క్రింది వానిలో మెరుగైన ఇంటి నిర్వహణ పద్ధతి. వాడిన టీ ఆకులను చెత్త బుట్టలో వేయాలి. డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేయు జీవి. డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేయు జీవి ఎడిస్ దోమ. ఇది మనకి జీకేలో కూడా అడుగుతారు. మైక్రో బ్రాకియమ్స్ రోజెన్బర్గ్, పీనియస్ మోనోడాన్,
మృగాల్, బెటిక్. మంచినీటి చేప, మంచినీటి రొయ్య, సముద్రపు చేప, సముద్రపు రొయ్య. మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. జతపరచండి అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. జలాకార ఈనెల వ్యాపనం కలిగిన మొక్కలను గుర్తించండి. జలాకార ఈనెల, ఇక్కడ మనకి బేడే అనేదైతే ఆన్సర్. అంటే మామిడి, చిక్కుడు. క్రింది వాక్యాలను చదివి క్రింది జవాబులను గుర్తించండి. ఫస్ట్ ప్రవచనం ఇచ్చారు, ఇంకో ప్రవచనం ఇచ్చారు. ఏ రెండిటికి రిలేటెడ్‌గా ఉన్నాయా లేదా చెప్పమంటున్నారు. టానిన్‌లు, లెటెక్స్ మరియు రెసిన్‌లు మొక్కలలో ప్రాథమిక జీవక్రియ ఉత్ ఉత్పన్నాలు. ఒక్ కొన్ని మొక్కలు గాయాలను మూసివేసి వాటిని మాన్పడానికి రసాయనాలను స్రవిస్తాయి. కొన్ని మొక్కలు గాయాలని మూసివేసి వాటిని మాన్పడానికి రసాయనాలు స్రవిస్తాయంట. ఇక్కడ పి అసత్యము, క్యూ అనేది సత్యం. విత్తనాలలో సుప్తావస్థను తొలగించటము మరియు పుష్పించటమును ప్రేరేపించడాన్ని నియంత్రించునది. జిబ్బరెల్లిన్. విత్తనాల్లో స్థూపావస్థను తొలగించి మరియు పుష్పించడమును ప్రేరేపించడాన్ని నియంత్రించున్నది ఏంటంటే జిబ్బెరెల్లి అనేది. వరుస తరాలలోనికి ఒక జాతి జీవులు ఒకే సంఖ్యలో క్రోమోజోములను కలిగి ఉంటాయి అని మొదటిసారిగా ప్రకల్పన చేసినది. అగస్ట్ వీస్మన్. జన్యు విస్థాపనం అనగా చిన్న జనాభాలో ఆకస్మికంగా జన్యువుల పౌనఃపున్యంలో కలిగే మార్పు. చిన్న జనాభాలో ఆకస్మికంగా జన్యువుల పౌనఃపున్యంలో జరిగే మార్పు. ఖచ్చితంగా ముదురు కాఫీ రంగు గాజు సీసాలోని విలువ చేయవలసిన రసాయనం. ముదురు కాఫీ రంగు. ఫెర్రస్ సల్ఫైడ్ని ముదురు కాఫీ రంగు గాజు సీసాలో నిల్వ చేయవలసిన రసాయనం ఏమిటంటే ఫెర్రస్ సల్ఫైడ్ని. సూర్య కుటుంబం అనే పాఠ్యాంశం యొక్క బోధన అభ్యసనలోని భాగంగా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క గ్రహం పాత్రను పోషించారు. ఎడ్గర్ డేల్ ప్రకారము ఈ విద్యార్థుల పొందిన అనుభవాలు. ఇక్కడ నుంచి మనకి మెథడాలజీ బిట్స్ మనకి 4 బిట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. నాటకీకరణ అనుభవాలు. ఒక విద్యార్థి CaCO3 అనే ఫార్ములాను చూసి దానిలోని మూలకాలను, వాటి సంఖ్య, పరమాణు భారాలు, అణుభారాలు, ఆక్సిడేషన్ సంఖ్యలను చెప్పగలిగాడు. అతను సాధించిన విద్యా లక్ష్యం విశ్లేషణ. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంలో పోల్చినప్పుడు భవనంలోని నిలువు స్తంభాలతో పోల్చదగిన విజ్ఞాన శాస్త్ర భాగం. సిద్ధాంతాలు. రఘు ఆహారంలోని అంశాలు అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి ఆహారంలోని అంశాలు, వాటి రకాలు, లభించే పదార్థాలు, ఆరోగ్య లాభాలు వంటి అంశాలను చూపించే చార్టును ఉపయోగించాడు. అతను ఉపయోగించిన చార్టు ఒక వ్యవస్థానుక్రమ చార్టు.
వ్యవస్థానుక్రమ చార్ట్. పాఠ్యపుస్తకం అనేది ముద్రిత రూపంలో ఉండి తరగతి గదిలోని ఉపయోగించే మౌలిక బోధనోపకరణం అని చెప్పింది. సింప్సన్. సింప్సన్. ఇక మనకి 150 బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మనకి మొత్తం ఓవరాల్‌గా ఫిజిక్స్, బయాలజీలో కలిపి మొత్తం 30 బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియో మీకు ఎలా ఉంది అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇలా ప్రీవియస్ పేపర్స్ అన్నీ మేము టెట్, డీఎస్సీవి కూడా అప్లోడ్ అయితే చేస్తాము. క్లాసెస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాము. మీరు ఛానల్‌లో జాయిన్ అయితే అవ్వండి. ఇక మీరు ఇప్పటివరకైతే చూసారు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. ఎందుకంటే మా కష్టానికి మీరిచ్చేది ఒక లైక్, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్. మీరు ఎంకరేజ్‌మెంట్ చేస్తే మేము ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొనొస్తాము. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు రివిజన్‌గా ఇవి పేపర్స్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. చాలామంది ఈ ప్రీవియస్ పేపర్స్ చేయటం లేదు. ఒకవేళ మీ దగ్గరికి ఏ పేపర్ వచ్చినా గానీ మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నారు బిట్స్ అనేది తెలుస్తది. చదివేది వేరు, మీరు ప్రాక్టీస్ చేసేది వేరు. చదవడం కంటే చదివిన తరువాత బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది మీకు రివిజన్ లాగా యూజ్ అవుతుంది. ప్లస్ క్వెషన్ ఏ విధంగా అడుగుతున్నారు అనేదైతే తెలుస్తుంది. ఇక టెట్, డీఎస్సీ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అందరూ కూడా వాళ్ళకి మంచి స్కోరొచ్చి, మంచిగా డీఎస్సీ రాసి జాబ్ సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి.